హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. ఈరోజు మన రెసిపీ శనగల కర్రీ. ఈ కర్రీ చపాతీ పూరీల్లోకి చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అలాగే టేస్టీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం రాత్రంతా నానబెట్టుకున్న శనగల్ని కుక్కర్లోకి వేసుకోవాలి. అలాగే శనగలు బాగా 6 to 8 అవర్స్ నానితేనే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. అలాగే తొందరగా కూడా కుక్ అవుతాయి. వీటిని కుక్కర్లోకి వేసుకొని కొన్ని వాటర్ వేసి కొద్దిగా పసుపు ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్ మీద 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. శనగలు కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా పూర్తిగా కుక్ చేసుకోవాలి. మనం చేతితోటి నలిపితే ఇలా సాఫ్ట్గా అయిపోవాలి. వీటిని పక్కన పెట్టుకొని మిక్సీ జార్లోకి 2 ఇంచుల అల్లాన్ని కట్ చేసి వేసుకోవాలి. అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఎండు కొబ్బరి కానీ లేదంటే పచ్చి కొబ్బరి అయినా సరే వేసుకొని 7-8 జీడిపప్పులు కూడా వేసుకొని కొన్ని నీళ్లు పోసి బాగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. దీనంతటిని ఒక గిన్నెలోకి వేసుకొని అదే మిక్సీ జార్లోకి ఒక టమాటాని కట్ చేసి వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కర్రీ కోసం కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని వీలైనంత సన్నగా కట్ చేసి వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయలు బాగా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు పర్ఫెక్ట్గా ఫ్రై అయితేనే కర్రీకి మంచి రుచి వస్తుంది. ఇందులోకి 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకొని 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి మరొక నిమిషం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టొమాటో పేస్టు అలాగే కొబ్బరి పేస్ట్ కూడా వేసుకొని మరొక 2-3 నిమిషాల సేపు లో ఫ్లేమ్ మీద పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగల్ని నీళ్ళతో సహా వేసుకోవాలి. అలాగే మిక్సీ జార్లో కొన్ని నీళ్లు పోసి ఆ నీళ్ళను కూడా కర్రీలో యాడ్ చేసుకోవాలి. దీన్నంతటిని ఒకసారి బాగా కలుపుకొని 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, మీ కారానికి తగినట్లుగా కారం వేసుకోండి. నేను 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. దీన్నంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి. అలాగే మనం ఉడికించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసాము. ఇప్పుడు కర్రీకి తగ్గట్టుగా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కర్రీ థిక్గా ఉంది కాబట్టి మరొక గ్లాస్ వాటర్ పోసి మీడియం ఫ్లేమ్ మీద కర్రీ అంతా బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీని ఉడికించుకోవాలి. శనగల్ని ముందే నానబెట్టుకున్నారంటే కేవలం 15 నిమిషాల్లో ఈ కర్రీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కర్రీ అంతా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకొని చివరిగా కొత్తిమీర తరుగు చల్లి స్టవ్ ఆపేసుకున్నారంటే ఎంతో రుచిగా అలాగే సింపుల్గా ప్రిపేర్ చేసుకొని శనగల కర్రీ రెడీ అయిపోయినట్లే. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.